హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో నుంచి 26th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 25 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. సో ముందు ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో రూల్ నెంబర్ 26 ఇక్కడ చూడండి. పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్. ఓకే, ఇవి ఎందుకు రాసాము, ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే, ఏదైనా ఒక సెంటెన్స్లో సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చింది అనుకుందాం, వాటికి ముందు ఏం రావాలి? పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అయినా పర్ఫెక్ట్ టెన్స్ అయినా వస్తుంది. వాటి తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ రావాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సిన్స్ ఆర్ ఫర్ అని వచ్చినప్పుడు సెంటెన్స్లో వాటి ముందు పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ లేదా పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది, తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తుంది. ఓకే, సో మీకు ఆల్రెడీ టెన్సెస్ వచ్చి అనుకుంటున్నాను. నేను యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో కూడా నేను అప్లోడ్ చేశాను. సో నేను మరి ఎప్పుడైనా కానీ టెన్సెస్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్, V2 వస్తుంది వర్బ్ ఫామ్. ఓకే, అదే పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. V4 అని కూడా అనొచ్చు, V1 INGకి V4 అని కూడా అనొచ్చు. ఓకే, మీకు ఆల్రెడీ నేను టెన్సెస్లో చెప్పాను. బీన్ ఎప్పుడు వస్తుందంటే పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ ఉన్నప్పుడు బీన్ అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ వచ్చినప్పుడు బీన్ అని వస్తుంది అని. సో నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ఆర్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ఆర్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. వర్బ్ థర్డ్ ఫామ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ ఎప్పుడు వస్తుంది? సిన్స్కి ముందు పర్ఫెక్ట్ కంటిన్యూయస్ లేదా పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది. సిన్స్ తర్వాత సిన్స్ ఆర్ ఫర్, దాని తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తుంది. ఓకే, మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వినండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, he did not take any bride since he joined this post. అది పాస్ట్ కాదు, మళ్ళీ ఒకసారి చదువుతున్నా చూడండి. he did not take any bride since he joined this post. ఓకే, ఇక్కడ సిన్స్ పదం ఉంది. నేను చెప్పాను కదా సిన్స్కి ఒక టెన్స్ వస్తుంది, సిన్స్ తర్వాత ఒక టెన్స్ వస్తుంది అని. సో సిన్స్ తర్వాత ఏమొచ్చింది చూడండి, ఏ ఫార్మేట్లో ఉంది. హీ అనేది సబ్జెక్ట్, జాయిన్డ్ అనేది V2, తర్వాత ఏమొచ్చింది ఆబ్జెక్ట్. ఓకే, ఇది సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఏది? సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, సిన్స్కి ముందు ఏ ఫార్మేట్ ఉంది చూద్దాం. హీ డిడ్, హీ అనే సబ్జెక్ట్, ఇక్కడ ఎనీ బ్రైడ్ అనేది ఆబ్జెక్ట్గా తీసుకుందాము. డిడ్ నాట్ టేక్ అని ఉంది. సో దీన్ని మనము ఏం చేద్దాం? పర్ఫెక్ట్ టెన్స్లోకి చేంజ్ చేద్దాం. సో హీ హ్యాజ్ నాట్ టేకెన్. ఓకే, V3 ఏంటి? టేకెనే కదా. టేక్ టు టేకెన్ ఇది వస్తుంది వర్బ్ ఫార్మ్స్ వచ్చేసి దానికి. ఓకే, ఇక్కడ హీ హ్యాజ్ నాట్ టేకెన్ ఎనీ బ్రైడ్ సిన్స్ హీ జాయిన్ దిస్ పోస్ట్. ఇక్కడ హ్యాజ్ ఎందుకు వచ్చింది అంటే మీకు చెప్పాను, షీ హీ ఇట్ అని వచ్చినప్పుడు హ్యాజ్ యూస్ చేస్తాము అని. ఓకే, హ్యాడ్ కూడా యూస్ చేయొచ్చు కదా, అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా, అది పాస్ట్ అని చెప్పలేదు వాళ్ళు. ఓకేనా, సో అందుకని మనం హ్యాజ్ అని యూస్ చేస్తున్నాం. సో ఇలా అయినా రావచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ హ్యాడ్ చేంజ్డ్ సిన్స్ హీ సీ హిమ్. ఓకే, సిన్స్ వచ్చింది, సిన్స్కి ముందేముంది? హీ హ్యాడ్ చేంజ్డ్. సో ఇదేంది? పర్ఫెక్ట్ టెన్స్. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 ఉంది కదా. సో ఇది ఏమొస్తుంది? పర్ఫెక్ట్ టెన్స్. సిన్స్ తర్వాత ఏం రావాలి? సింపుల్ పాస్ట్. అదే ఫార్మేట్ ఉందో చూడండి. షీ సీ హిమ్ అని ఉంది. షీ అంటే సి అనేది ఏంటి? V1. సో మనకి ఏం రావాలి? అక్కడ V2 రావాలి. సికి V2 ఏంటి? సా. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఏం రావాలి? V2 రావాలి. ఇప్పుడు చూడండి, షీ సా హిమ్, ఇది కరెక్ట్. ఇది సింపుల్ పాస్ట్. సో సెంటెన్స్ చూడండి, హీ హ్యాడ్ చేంజ్డ్ సిన్స్ హీ సా హిమ్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, షీ ఈజ్ మోపింగ్ అరౌండ్ సిన్స్ యూ లెఫ్ట్. ఇక్కడ షీ సబ్జెక్ట్, ఈజ్ అని వచ్చింది, ఈజ్ రాకూడదు. ఇక్కడ మోపింగ్ అని ఉందండి. కంటిన్యూయస్ టెన్స్ గురించి చెప్తున్నాను, అంటే ఇక్కడ కంటిన్యూయస్ వాడాలి అని వాళ్ళు చెప్తున్నారు. సో అందుకని మనము షీ ఈజ్
షీ ఈజ్ కాదు, షీ హ్యాస్ బీన్ మాపింగ్ అని వస్తుంది. హ్యాస్ బీన్, షీ ఉండింది ఇక్కడ, అందుకని హ్యావ్ అని వచ్చినప్పుడు ఏం రావాలి మనకి, బీన్ రావాలి, అందుకని బీన్. షీ హ్యాస్ బీన్ మాపింగ్ అరౌండ్ సిన్స్ యూ లెఫ్ట్ అంటే యూ అనేది ఏంటి సబ్జెక్ట్, లెఫ్ట్ అనేది V2, సో దానికి ఏం ప్రాబ్లం లేదు, అంటే ఇది సింపుల్ పాస్ట్కే వచ్చేసింది. అంటే V4 అంటే ఏంటంటే V1 + ing. ఓకే, సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చూడండి. సిన్స్ ఆర్ ఫర్ వచ్చినప్పుడు దాని ముందు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లేదా పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. సిన్స్ ఫర్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఓకే, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మోర్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.